హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్. ఈరోజు మనం సచివాలయం వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పోస్ట్ ఒకటి, పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ గ్రేడ్ 6. ఈ పోస్ట్ గురించి మనం ముందుగా కొంచెం క్లారిటీ తెచ్చుకుందాము. ఈ జాబ్ ప్రొఫైల్ ఏంటి, జాబ్ చాట్ వర్క్ పరంగా ఎలా ఉంటుంది, వర్క్ లోడ్ గురించి కానీ మీకు ఉన్నటువంటి కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తాను నేను విన్నటువంటి డౌట్స్ ద్వారా. సో మనం ఇప్పుడు చూసుకుంటే దీనికి ఒక గ్రేడ్ కూడా ఇచ్చున్నారు, ప్లస్ ముందు నేమ్ పంచాయతీ సెక్రటరీ అని కూడా ఉంది. సో దాని అర్థం ఏంటంటే ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నట్టు. సో ఇదే కాకుండా వాళ్ళకి ప్రమోషన్స్ జాబ్ చాట్ కూడా గ్రేడ్ 6 నుంచి 5కి 4కి అలా వెళ్ళిపోతారు, అందరికి తెలిసిందే. సో యాక్చువల్గా మనం చూసుకుంటే ఇప్పుడున్న పంచాయతీ మన సచివాలయం వ్యవస్థలో డీడీఓకి గ్రేడ్ 4 ఉంది. మ్యాక్సిమం గ్రేడ్ 4 నుంచి 3, 2, 1 అలా ఉంది. వాళ్ళని డీడీఓ చేశారు. గ్రేడ్ 5 ఏంటంటే మొన్న కొత్తగా వచ్చినటువంటి సచివాలయం వ్యవస్థలో కేటగిరీ 1లో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5. డిజిటల్ అసిస్టెంట్ సపరేట్గా ఉంది కాబట్టి దానికి గ్రేడ్ 6 ఇచ్చారు పంచాయతీ సెక్రటరీ. జాబ్ పరంగా మనం చూసుకుంటే డిజిటల్ అసిస్టెంట్ పేరులోనే ఉంది కదా. మనం చూసుకుంటే ఆధారు సేవలు కూడా సచివాలయం వ్యవస్థలోనే తీసుకొని వస్తామని చెప్తున్నారు. సో 1B అడంగళ్ళు కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఇసుక రీచ్లు కానీ, బర్త్ సర్టిఫికేట్లు ఆన్లైను, మనకి ఇంకా రకరకాలుగా అన్నీ కూడా పెన్షన్స్ అప్లై చేయడం కానీ ఇలాగా రకరకాలుగా వర్క్ ఉందన్నమాట. సో చాలా కీలకమైనటువంటి పాత్ర. ఎవరు వచ్చినా కానీ మెయిన్గా ఎక్కడున్నారు డిజిటల్ అసిస్టెంట్ సార్ మేడము అని అడిగేవాళ్ళే. సో మనం దీని గురించి మనం చూసుకుంటే పేపర్ అనాలిసిస్, లాస్ట్ ఇయర్ పేపర్ అనాలిసిస్, ప్రిపరేషన్ స్ట్రాటజీ, సోర్సెస్ గురించి ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఇస్తాను. క్లారిటీగా ఇస్తాను. సో మనం ఒకసారి ప్యాటర్న్ ఎలా ఉందో చూసుకుందాం. డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్ను చాలామందికి తెలియదు. ఒకసారి మీరు ఇక్కడ క్లారిటీగా నేను చెప్తాను వినండి. 2 పార్ట్లు ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో జనరల్ స్టడీసు, మెంటల్ ఎబిలిటీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, దీని గురించి డీటెయిల్గా నేను మళ్ళీ చెప్తాను. సో దీనికి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ బి ఏంటంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. ఇట్స్ కామన్, ఈసీ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి అందరికి కూడా ఇదే అనమాట. సిఎస్సి వాళ్ళకి అందరికి కూడా ఇదే పేపరు. టోటల్ అయితే 150 మార్క్స్ కామన్, అయితే అందరికి తెలిసిందే. సో జనరల్గా నేను మామూలుగా కట్ ఆఫ్ గురించి మాట్లాడితే లాస్ట్ ఇయర్ 65 అలా ఉన్నిందండి కట్ ఆఫ్. సో ఈసారి కూడా పోస్టులు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి, కాంపిటీషన్ ఇంకా పెరిగింది కాబట్టి సచివాలయం వ్యవస్థ యొక్క విలువ తెలుసుకున్నారు చాలామంది. పోయినసారి మిస్ అయిన వాళ్ళు గట్టిగా కూర్చోన్నారు కాబట్టి కట్ ఆఫ్ అంటే మీ టార్గెట్ కూడా ఎప్పుడైనా కానీ 65 to 70% స్కోర్ చేసేటట్టు పెట్టుకోవాలి. దాని అర్థము ఒక 85, 90 స్కోర్ వచ్చేటట్టు మీరు టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. సో మనము ఒకసారి జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి సిలబస్ని క్లియర్గా చూద్దాం. సాధారణ మానసిక సామర్థ్యం మరియు తార్కారికం, డేటా వ్యాఖ్యానంలో సహా పరిమాణాత్మక యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, వీటి గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే కాకుండా ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ వ్యవహారాలు అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్సు, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, ఏపీపై ప్రత్యేక దృష్టి, భారతదేశ చరిత్ర, సంస్కృతి. నెక్స్ట్ 73rd, 74th అమెండ్మెంట్స్, మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, పంచాయతీరాజ్ కానీ, మున్సిపాలిటీస్ కానీ, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్ కేటగిరీ 1లో కూడా ఆల్రెడీ చెప్పుకున్నాము లాస్ట్ పెట్టిన వీడియోలో. సో దీని మీద క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయడానికి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జాగ్రఫీ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్య సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు, దీని గురించి క్లారిటీ ఇవ్వాలంటే ఒక 6-7 బిట్స్ దీని నుంచి పడే అవకాశం ఉంది. లాస్ట్ 1 ఇయర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2019 నుంచి 1 ఇయర్ అయిపోయింది కాబట్టి నవరత్నాల గురించి కానీ, రకరకాల సర్వేలు, బడ్జెట్లు, పథకాలు, ఎత్తిపోతల పథకాలు కానీ, వీటి గురించి ఏ పథకం ద్వారా ఎంత లబ్ధి చేకూరింది అనే క్వశ్చన్స్ పడే అవకాశానికి ఖచ్చితంగా ఉంది. సో ఒకసారి ఇంగ్లీష్లో కూడా నేను మీకు చూపిస్తున్నాను, తెలుగు అర్థం కాని వాళ్ళకి ఒకసారి చూసుకోండి. మెంటల్ ఎబిలిటీ, యాప్టిట్యూడు, ఇంగ్లీషు, కరెంట్ అఫైర్సు, నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ అండ్ కల్చరు, ఇండియన్ పాలిటీ, ఇందాక చెప్పాను 73rd, 74th అమెండ్మెంటు, గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పాలిటీ గురించి ఆల్రెడీ క్లారిటీ నేను మళ్ళీ ఇస్తాను. సో నెక్స్ట్ పార్ట్ బి మనం చూసుకుంటే, పార్ట్ బిలో ఇందాక చెప్పినట్టు మొత్తం టెక్నికల్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. పార్ట్ బి యొక్క సిలబస్ మనం చూసుకుంటే డేటా స్ట్రక్చర్స్,
డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ డిబిఎంఎస్, ఆపరేటింగ్ సిస్టము, కంప్యూటర్ ఆర్గనైజేషను, నెంబర్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్, కంప్యూటర్ నెట్వర్క్స్, సర్క్యూట్ థియరీ, ఎలక్ట్రానిక్ డివైజెస్, ఈసీ రిలేటెడ్, ట్రిపుల్ రిలేటెడ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగు, సి మెషిన్స్ అండ్ ఏసీ మెషిన్స్, పవర్ సిస్టమ్ జనరేషన్ అండ్ ప్రొటెక్షన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. మొత్తంగా ఈ 8-9 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 100 మార్కులు కాబట్టి యావరేజ్గా మనం చూసుకుంటే ప్రతి ఒక్క దాని నుంచి 8-9 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంటే, ఒకదానికి వదిలేసేదానికి లేదు. దాంట్లో ఎంతో కొంత బేసిక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. పార్టీ అనాలిసిస్ ఒకసారి మనం చూసుకుంటే జనరల్ స్టడీస్ అనాలిసిస్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి పేపరు. కరెంట్ అఫైర్స్ దాదాపు ఒక 10 క్వశ్చన్ల దాకా వచ్చాయి. పాలిటీలో నుంచి ఒక 8 క్వశ్చన్లు వచ్చాయి. 73rd 74th నుంచి మ్యాక్సిమం 3-4 క్వశ్చన్స్ పడ్డాయి. జాగ్రఫీలో 6 క్వశ్చన్లు వచ్చాయి. మన హిస్టరీలో ముఖ్యంగా కల్చరు ఏన్షియంట్లో 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎస్ఐసిఐ మామూలుగా కొన్ని ఈవెంట్స్, యూనిట్స్, మెజర్మెంట్స్ దీని గురించి ఒక 3 క్వశ్చన్స్ వచ్చాయి. సొసైటీ రిలేటెడ్ ఒక 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో మనము ఇదే కాకుండా పార్ట్ ఏలో ఉన్నటువంటి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఎటువంటి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి చెప్పాలంటే కోడింగ్లోంచి 2 క్వశ్చన్లు వచ్చాయి. టైమ్ అండ్ వర్క్, ఏజెస్, పర్సంటేజ్ నుంచి ఒక్కొక్కటి. మిస్లీనియస్ అంటే X+Y గ్రాఫులు ఇలాంటి ఎక్స్ట్రా ఉన్నటువంటి వాటి నుంచి ఒక 4 వచ్చాయి. సో టోటల్గా మనం దీని గురించి సపరేట్గా ఎస్ఐ ఎగ్జామ్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్, బ్యాంక్ ఎగ్జామ్లకు ప్రిపేర్ అయినటువంటి అనే విధంగా దీనికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. యాప్టిట్యూడ్ రీజనింగ్ జస్ట్ ఒక 6-7 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అంతే మాత్రం. కాబట్టి బేసిక్ థింగ్స్, టైమ్ అండ్ వర్క్ కానీ, లేకంటే మీకు స్క్వైర్ రూట్స్, సింపుల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్, ఇలాంటి చిన్న కొంచెం బేసిక్స్ తెలుసుకోండి. ఒక్కొక్క దాంట్లో 4-5 మోడల్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి మెటీరియల్ కూడా కావాల్సి ఉంటే నేను అరేంజ్ చేస్తాను. నెక్స్ట్ మీడియాలో మీకు దాని గురించి తెలియజేస్తాను. నెక్స్ట్ మనం చూసుకుంటే కొన్ని క్వశ్చన్స్ ఇందాక చెప్పినట్టు కోడింగ్ డీకోడింగ్లో క్వశ్చన్ అయితే సింపుల్గా ఉంటుందంటే ఇక్కడ మనం చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు మద్రాస్ ఈజ్ కోడెడ్ యాజ్ NBESBT అని ఉంది. హౌ ఈజ్ BOMBAY బాంబే కోడెడ్ ఇన్ దిస్ లాంగ్వేజ్ అని ఉంచాడు. సో జస్ట్ చూస్తేనే అర్థమైపోతుంది. M తర్వాత N వస్తుంది, A తర్వాత B, D తర్వాత E అంటే నెక్స్ట్ సక్సీడింగ్ లెటర్ ఇచ్చున్నాడు. సో Bకి C, Oకి P, Mకి N. సో ఆప్షన్ 3-4 ఎలిమినేట్. B తర్వాత C, A తర్వాత B, Y తర్వాత Z అంటే ఆప్షన్ 2. సో ఇంత సింపుల్, జస్ట్ ఒక 20 సెకండ్స్ 25 సెకండ్స్లో అయిపోయేది ఆన్సర్ అనమాట ఇది. సో ఇక్కడ మనం చూస్తున్న మ్యాథ్స్ క్వశ్చన్ కూడా ఈ యావరేజ్ రిలేటెడ్గా చూసుకుంటే ఒక ఎగ్జామ్లో 75% స్టూడెంట్స్ ఇంగ్లీష్ పాస్ అయ్యారు, 90% మ్యాథ్స్ పాస్ అయ్యారు, 70% బోత్ పాస్ అయ్యారు. మరి 40 స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యి ఉన్నారు అనుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అని. ఇది ఏంటంటే మనము వెన్ డయాగ్రామ్ వేసుకొని చేయాలి. ఇది అందరికీ తెలుసు. దీని గురించి ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ మామూలుగా చూసుకుంటే కోడింగ్ డీకోడింగ్ నుంచి మరో క్వశ్చన్ రావడం కూడా మీకు చాలా బెనిఫిట్. ఇది ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే ఫ్లవర్ని 36గా కోడ్ చేశారంట. అంటే మనం చూసుకుంటే సన్ఫ్లవర్ ఈజ్ కోడెడ్ యాజ్ 81. హౌ ఈజ్ ఫాలోస్ కోడెడ్. ఇది మీకు తెలియాలంటే ABCDని 1 2 3లుగా నెంబరింగ్ ఇచ్చుకోవాలి. సో A1, B2 అట్లా ఇచ్చుకుంటూ పోయి ఎగ్జామ్లో మీరు రాసేదానికి అంత టైం ఉండదు కాబట్టి ఒకసారి ఇప్పుడే ఒక 1/2 అవర్ 1 అవర్ స్పెండ్ చేసి ABCDలు రాసుకొని రివర్స్లో కూడా నెంబరింగ్ అరేంజ్మెంట్ చేసుకొని దాన్నే రోజు ఒక 10 నిమిషాలు చూసుకుంటూ ఉంటే దాదాపు మ్యాక్సిమం రీజనింగ్ క్వశ్చన్స్ అన్నీ మీకు సాల్వ్ అయిపోయే అవకాశం ఉంది కోడింగ్ డీకోడింగ్లో మోస్ట్గా. సో ఇది సింపుల్ బిట్టే. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంగ్లీష్ రిలేటెడ్గా ఒక 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ పడ్డాయి లాస్ట్ టైము. ఇది కేటగిరీ 1లో కూడా చెప్పున్నాము, కేటగిరీ అన్నిట్లో కూడా ఉందన్నమాట. ఇది ఇంగ్లీష్లో ఉన్నటువంటి సేమ్ సిలబస్ పెట్టున్నాడు. సెంటెన్స్ కంప్లీషను, ఎర్రర్ డిటెక్షను, సీక్వెన్సు అంటే PQRS ఇచ్చి సీక్వెన్స్లో పెట్టమంటాడు అనమాట. ఏది వస్తుందని దాన్ని బట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా. ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఐ యామ్ గోయింగ్ టు స్టాండ్ ఫర్ ద నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షనా, ఫర్ ఏ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షనా, ఫర్ యాన్ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షనా,
లేదంటే ఇంకా అసలు మధ్యలో ఏం పెట్టబడలేదు, అంటే నో ఆర్టికల్ రిక్వైర్డ్. మనం చూసుకుంటే ఫస్ట్ ఆప్షనే కొంచెము అర్థమైపోతుంది. దీనికి ఇంగ్లీష్ మీడియం అంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి వ్యత్యాసాలు అవసరం లేదు, ఈడ మాకు అర్థం కాదు, ఈ బిట్లన్నీ పోయినట్టే మాకు తెలుగు మీడియం మేము అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దీని గురించి సపరేట్గా ఇందాక చెప్పినట్టు ఈ 4 టాపిక్స్ సపరేట్గా వీడియోస్ పెట్టడం జరిగింది ఆల్రెడీ పాస్ట్ 4-5 months బ్యాక్. ఆ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాము, ఒకసారి ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఆ వీడియోస్ చూస్తే చాలు, దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ చేస్తే చాలు, మీరు ఇంకా ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో ఒక్క బిట్ కూడా పోదు అని మా నమ్మకము, మా భరోసా కూడా ఇస్తున్నాము. సో నెక్స్ట్ చూసుకుంటే ఇందాక చెప్పాను కదా PQRS అని. సో ఇప్పుడు చూడండి, ఇది కరెక్ట్ సీక్వెన్స్. ఇక్కడ మీకు సింపుల్గా అర్థమైపోతుంది. హూమ్ ఐ టాట్ ద స్టూడెంట్ ఏ టీచర్ బికమ్, ఖచ్చితంగా ఇది రాంగ్ ఉంది. సో ద స్టూడెంట్ లేదంటే ఏ టీచర్ అని అనలేం కదా, ఏ టీచర్ హూమ్ ఐ థాట్ అంటే మీరు టీచర్కి లెసన్ చెప్పలేరు కదా. సో ఫస్ట్ ద స్టూడెంట్ స్టార్ట్ అవుతుంది. సో క్యూ ఆప్షను 2 మిగిలే మనకి, 2, 4 రెండిట్లో ఒకటి ఖచ్చితంగా ఆన్సర్ అని తెలుసు. ద స్టూడెంట్ హూమ్ ఐ టాట్ అనేది 4th ఆప్షన్లో ఉంది. ద స్టూడెంట్ ఏ టీచర్, ద స్టూడెంట్ ఏ టీచర్ అసలు సెంటెన్స్కి ఏమైనా మీనింగ్ ఉందా? సో అందుకని 4th ఆప్షన్ కరెక్ట్. ద స్టూడెంట్ హూమ్ ఐ టాట్ బికేమ్ ఏ టీచర్. ఒకప్పుడు నేను చదువు చెప్పిన వ్యక్తే ఇప్పుడు టీచర్ అయిపోయాడు అనేది దీనికి సీక్వెన్స్ మన తెలుగులో చూసుకుంటే. ఇది తెలుగులో ఇవ్వరండి, ఇంకోసారి చెప్తున్నాను, మన ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వెన్ డాష్ యూ గోయింగ్ టు గెట్ ఏ న్యూ ల్యాప్టాప్, వెన్ ఈజ్ యూ గోయింగ్ టు గెట్ ఏ, వెన్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ఏ, వెన్ డూ యూ గోయింగ్ టు గెట్, వెన్ విల్ యూ గోయింగ్ టు గెట్. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఒక్కొక్క ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. వెన్ ఈజ్ యూ గోయింగ్, వెన్ ఈజ్ రాదు, వెన్ పక్కన ఈజ్ రాదు మామూలుగా అయితే, యూ గోయింగ్ అన్నాడు కాబట్టి కంటిన్యూస్ టెన్స్. వెన్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ఏ న్యూ ల్యాప్టాప్, వెన్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ఏ న్యూ ల్యాప్టాప్ ఇది కరెక్ట్గానే ఉంది చూడడానికి. వెన్ డూ యూ గోయింగ్ అనేది రాదు, వెన్ డూ యూ గో వస్తుంది, వెన్ డూ యూ గో దేర్ ఇలా అన్నమాట ప్రజెంట్ టెన్స్. వెన్ విల్ యూ గోయింగ్ టు గెట్ ఏ న్యూ ల్యాప్టాప్ ఇది కూడా రాంగ్, వినడానికి కరెక్ట్గానే ఉన్నా కూడా వెన్ విల్ యూ తర్వాత బీ రావాలి, బీఈ రావాలి. వెన్ విల్ యూ బీ గోయింగ్ టు గెట్ ఏ న్యూ ల్యాప్టాప్. సో ఇట్లా అనలైజ్ చేసుకుంటూ మీరు ప్రిపేర్ అయితే, ఇట్లాగనే నేను ఇప్పుడు ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశానో అలానే వీడియో పెట్టున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి ఖచ్చితంగా. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇలా ప్రిపేర్ అవుతూ కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అరే మనకి 4-5 మార్క్స్ సింపుల్గా పోగొట్టుకున్నామని చెప్పి ఈ టాపిక్ టచ్ అయిన వాళ్ళు, మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ ఒకసారి షేర్ చేయండి. నెక్స్ట్ మనం చూస్తే ద టీచర్ విచ్ ఇన్స్పైర్డ్ మీ మోస్ట్ ఎట్ స్కూల్ వాజ్ కాల్డ్ మిస్ నీలిమ. దీంట్లో ఎర్రర్ డిటెక్షన్ ఇందాక చెప్పాను కదా, ఫైండ్ ఎర్రర్. ఈ 4 ఎక్కడ ఎర్రర్ కనపడుతుంది? ద టీచర్ విచ్ ఇన్స్పైర్డ్ మీ మోస్ట్, ఎవరైతే నన్ను బాగా ఇన్స్పైర్ చేశారో ఎట్ స్కూల్ అది కరెక్ట్గా అనిపిస్తుంది. వాజ్ కాల్డ్ నీలిమ అంటే వాజ్ కాల్డ్ ఏంది అంటే ఇప్పుడు నీలిమ కాదా? వాజ్ కాల్డ్ అనేది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు. సో ఈజ్ కాల్డ్ రావాలి. ద టీచర్ విచ్ ఇన్స్పైర్డ్ మీ మోస్ట్ ఎట్ స్కూల్ ఈజ్ కాల్డ్ మిస్ నీలిమ, దట్స్ ఇట్. సో డి ఆప్షన్ ఎర్రర్ ఉంది దీంట్లో. సో అదన్నమాట. ఇంగ్లీష్ గురించి నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంత సింపుల్గా జస్ట్ 4-5 క్వశ్చన్స్ చేసేసాను. ఇవే లాస్ట్ టైం వచ్చిన క్వశ్చన్స్, ఇవి నేనేం ఎక్కడి నుంచి తీసుకొని రాలేదు. ఇలానే ఎస్ఎస్సి బ్యాంకు లాస్ట్ టైం వచ్చినటువంటి కొన్ని కేటగిరీస్లో ఉన్నటువంటి అన్నీ కలిపి ఒక వీడియోస్ తయారు చేసి పెట్టున్నాను, ఆల్రెడీ చెప్పాను. ఖచ్చితంగా అది చెక్అవుట్ చేయండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ మనం చూసుకుంటే సింపుల్ జస్ట్ అనాలిసిస్ చేస్తున్నాను. జస్ట్ హిస్టరీలో శాతవాహన రాజ్యం జానపదాలు, ఆహారాలు మరియు గ్రామాలు విజయించబడినవి, ఆహారానికి అధినేత అంటే ఎవరు, ఇలాంటి క్వశ్చన్లు వచ్చాయి. వేదాస్ గురించి క్వశ్చన్ వచ్చింది. పాలిటీలో నేను చెప్తున్నాను కదా, పాలిటీలో మెయిన్గా ప్రెసిడెంట్ టాపిక్, ఫండమెంటల్ రైట్స్, 73-74 ఆర్టికల్స్, లోక్సభ, సుప్రీంకోర్టు, గవర్నరు, ఇవే ఇంపార్టెంట్. మెయిన్గా ఫస్ట్ చాప్టర్ ఉంది కదా, కాన్స్టిట్యూషన్ ఎలా ఏర్పడింది, చార్టర్ రైట్స్ కానీ ఈ ఇంపార్టెంట్ మామూలుగా మనకి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్రొటెం చైర్మన్ ఎవరు అనేది కానీ, 74th 1992కి మరో పేరైంది, 73కి అయితే పంచాయతీరాజ్ చట్టము, 74కి మున్సిపాలిటీల చట్టము. సో అదన్నమాట.
నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసుకుంటే కరెంట్ అఫైర్స్ పెద్దగా ఇది కావాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ ఏదో ఒక సబ్జెక్ట్ రిలేటెడ్గానే ఉంటుంది. జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఎకాలజీ ఎక్కువ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ మనం చూసుకుంటే ఎకాలజీ రిలేటెడ్ యునెస్కో సైట్, హెరిటేజ్ సైట్ దేన్ని డిక్లేర్ చేసింది రీసెంట్గా అనేది అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది కదా, నన్రేగా. సో ఇది ఏ డిస్టిక్లో లాంచ్ చేశారు 2006లో అనేది క్వశ్చన్ అనమాట. సో ఇవన్నీ కూడా జాగ్రఫీ ఇది చదువుతున్నప్పుడు మీకు వచ్చేస్తాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మన స్టేట్లో ఎక్కడ స్టార్ట్ చేశారు అనేది. సో సిరి, ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడే. సిరి అసిస్టెంటు అంటే గూగుల్ అసిస్టెంటు, అలెక్సా, కోర్టానా ఇవి సాఫ్ట్వేర్ ఏజెంట్స్ వేటికి సంబంధించినటువంటి అంటే వర్చువల్ అసిస్టెంట్స్ అనమాట. సో మ్యాక్సిమం ఇది అందరూ పెట్టేస్తారు. ఇది చాలా సింపుల్ బిట్టు. సిరి అంటే యాపిల్ అని అందరికీ తెలుసు. సో ఫస్ట్ యాపిల్ యాడ్ ఉంది, 4th ఆప్షన్లో ఉంది. సో 4th కన్ఫర్మ్ అంతే. గూగుల్ అసిస్టెంట్ సెకండు, అలెక్సా అంటే అమెజాను. మనం టీవీలో యాడ్లు చూస్తుంటాం కదా, మన దగ్గర ఫోన్స్ కూడా ఉన్నాయి. సో దీన్ని బట్టి చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు ఏన్షియంట్లో మళ్ళీ ఇంకో క్వశ్చన్, ఆచార్య నాగార్జున ఉన్న దాంట్లో ఫిలాసఫర్ ఎవరు ఉండేవాళ్ళు అన్నట్టు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను పార్ట్ ఏ గురించి క్లారిటీ వచ్చేసింది కదా, ఇప్పుడు పార్ట్ బిలో సోర్సెస్ చెప్తాను. ఇండియా బిక్స్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో పర్టికులర్గా టెక్నికల్ రిలేటెడ్, ఈ డేటా ప్రాసెసింగ్ రిలేటెడ్, కంప్యూటర్స్ రిలేటెడ్ పెట్టున్నారు, బాగా పెట్టున్నారు. ఇప్పుడు చూడండి ఒకసారి. మీరు జస్ట్ ఇండియా బిక్స్ అని కొట్టగానే ఏ వస్తాయి. ఇప్పుడు ఇంజనీరింగ్కి సంబంధించి మెకానికల్, సివిల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్సి, కెమికల్ ఇంజనీరింగు, ప్రోగ్రామింగ్ రిలేటెడ్ C++, జావా ప్రోగ్రామింగు ఇలా ఇచ్చున్నాడు అనమాట. ఇప్పుడు ఎంసీక్యూస్ కూడా దీంట్లో దొరుకుతాయి. ఎంసీక్యూస్ అంటే మామూలుగా తెలిసిందే కదా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఎగ్జామ్ రిలేటెడ్గా టెక్నికల్ డ్రాయింగు, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, డేటాబేస్ మీద, నెట్వర్కింగ్ మీద క్వశ్చన్స్. దీన్ని మనం క్లిక్ చేయగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ మీద మనం ఓపెన్ చేస్తే లాంగ్వేజ్ ఫండమెంటల్స్, ఆపరేషన్స్, ఎక్సెప్షన్స్, గార్బేజ్ కలెక్షన్స్ ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ మనకి ఇస్తాడు. దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి అబ్జెక్షన్స్ అండ్ కలెక్షన్స్, థ్రెడ్స్, అసర్షన్స్ ఇలాగనమాట. ఇదే కాకుండా ఆన్లైన్ టెస్ట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్టు, వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగు, నాన్ వెర్బల్, డేటా ఇంటర్ప్రిటేషను, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్ టెస్టులు కూడా ఉన్నాయి దీంట్లో. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ నో హూ హ్యావ్ క్రాక్డ్ దిస్ ఎగ్జామ్, దే హ్యావ్ సజెస్టెడ్ ఎనీవన్ దట్ దిస్ వెబ్సైట్ దే హ్యావ్ ఫాలోడ్. ఒక 1 month ముందు మొత్తం కంప్లీట్గా ఈ వెబ్సైట్ ఫాలో అయ్యారని వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇండియా మొత్తం జరుగుతున్నటువంటి అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారంట. నెక్స్ట్ చూస్తే ఇంజనీరింగ్ ఆన్లైన్ టెస్ట్స్. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ సపరేట్గా టెస్టులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మెథడ్ యూజ్డ్ టు స్టార్ట్ ఏ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ అనేది క్వశ్చన్. దీంట్లో ఐఎన్ఐటి, స్టార్ట్, రన్, రెజ్యూము. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ వ్యూ ఆన్సర్ అని కొట్టగానే సరే ఫర్ ఎగ్జాంపుల్ ముందు చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమేమి వస్తున్నాయని చెప్తున్నాను. విచ్ 2 ఆర్ వ్యాలిడ్ కన్స్ట్రక్షన్స్ ఫర్ థ్రెడ్, రన్నబుల్, స్ట్రింగ్ నేము. అంటే ఎన్ని ప్రోగ్రామింగ్ చదువుకున్న వీళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ వాడు ఆప్షన్స్ ఇచ్చున్నాడు ఏది కరెక్ట్ అనేది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇందాక చెప్పాను కదా, అక్కడ ఆన్సర్ మీద క్లిక్ చేయగానే ఎక్స్ప్లెనేషన్ వస్తుంది అనమాట. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ద నేమ్ ఆఫ్ ద మెథడ్ యూజ్డ్ టు స్టార్ట్ ఏ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ బ్రాకెట్. సో ఎందుకు అనేది వాడు చెప్తారనమాట. స్టార్ట్ మెథడ్ కాజెస్ దిస్ థ్రెడ్ టు బిగిన్ ఎగ్జిక్యూషన్. ద జావా వర్చువల్ మెషిన్స్ కాల్స్ ద రన్ మెథడ్ ఆఫ్ దిస్ థ్రెడ్. ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్, ఎందుకంటే ఆ మెథడ్ లేదంట థ్రెడ్లో అసలు. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు, ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగ్ అనేది డీటెయిల్గా ఇస్తాడనమాట. ప్లస్ ఇక్కడ డిస్కస్ అనే ఆప్షన్ కూడా ఉంది. అంటే డిఫరెంట్ టైప్ కామెంట్ అనమాట. యాక్చువల్గా ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ని మీరు క్వశ్చన్ అడగవచ్చు. ఆప్షన్ బి ఎందుకు తప్పైందని మీరు డిస్కస్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫారంలో. సో ఇది కాకుండా ఇందాక చెప్పినట్టు మెటీరియల్ కూడా, షార్ట్ మెటీరియల్ కూడా ఈ వెబ్సైట్లో దొరుకుతుంది. వాట్ ఈజ్ డేటా స్ట్రక్చర్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే, డేటా స్ట్రక్చర్ ఈజ్ ఎ వే ఆఫ్ ఆర్గనైజింగ్ డేటా. నాట్ ఓన్లీ ద రీస్టోర్డ్ ఐటమ్స్ బట్ ఆల్సో ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. ఇలాగ ప్రతి ఒక్క దాని గురించి కూడా షార్ట్ ఆన్సర్స్ ఇచ్చున్నాడు అనమాట. లిస్ట్ అవుట్ ద ఏరియాస్ ఇన్ విచ్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ అప్లైడ్ ఎక్స్టెన్సివ్లీ.
ఎక్స్టెన్సివ్లీ. ఓకే. సో కంపైలర్ డిజైన్, ఆపరేటింగ్ సిస్టము, డేటాబేస్ మేనేజ్మెంటు, స్టాటిస్టికల్ అనాలిటికల్ ప్యాకేజు, న్యూమరికల్ అనాలిసిస్, గ్రాఫిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిమ్యులేషన్, ఇట్లా వాడు సింపుల్ ఆన్సర్స్ ఇచ్చేస్తున్నాడు. సో ప్రిపరేషన్ టిప్స్, కట్ ఆఫ్, షెడ్యూల్ గురించి మనం చెప్పాలంటే 28th నుంచి సచివాలయం ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయని చెప్పి మినిస్టర్స్ మన అఫీషియల్గా వచ్చింది. కాకపోతే టెంటేటివ్ షెడ్యూల్ కూడా వచ్చింది. 28th నుంచి ఫస్ట్ కేటగిరీ 1 ఎగ్జామ్, తర్వాత అన్నీ జరుగుతాయని వచ్చింది. సో దాని ప్రకారం మీకు కరెక్ట్గా 1 మంత్ ఉంది. ఈ 1 మంత్ బాగా యూటిలైజ్ చేసుకోవాలి. పేపర్ 1 అదే పార్ట్ ఏ నెగ్లిజేట్ చేయకూడదు. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను, పేపర్ ఏ జనరల్ స్టడీస్ మనం ఎప్పుడు చదవలేదు కదా, మనకి ఇది మన వల్ల ఏడవద్ది అని అనుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఈ రోజుల్లో చాలా మనకి సోర్సెస్ దొరుకుతున్నాయి. మేము కూడా చెప్తున్నాము. మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసాము. ఇంగ్లీష్ కానీ, రీజనింగ్, మ్యాథ్స్ కానీ, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి కూడా అన్నీ కవర్ చేసేసాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఏమేమి కావాలి, మెటీరియల్స్ కూడా ఇచ్చున్నాము. సో ఒకసారి మా వీడియోస్ మా ఛానల్ చెక్అవుట్ చేయండి. మీకు వీడియోస్ కానీ నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, ఎవరికైతే హెల్ప్ అవుతాయని మీరు భావిస్తున్నారో. సో కట్ ఆఫ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. మీరు ఎప్పుడైనా కానీ లాస్ట్ ఇయర్ ఎంత ఉన్నిందో అంతకన్నా జస్ట్ అటు పెట్టుకుంటే సరిపోదు, +10 పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో 80 టార్గెట్ పెట్టుకోండి, 80, 90 అలాగా. సో ఖచ్చితంగా మీకు పేపర్ 1 అదే పార్ట్ ఏలో 50కి ఒక 30+ మినిమం ఖచ్చితంగా తెచ్చుకునేటట్టు మేము హెల్ప్ చేయగలుగుతాము. మా వీడియోస్ కంటిన్యూగా ఫాలో అవ్వండి. ఒకసారి పార్ట్ కూడా చెక్ చేయండి. ప్లేలిస్ట్ ఏర్పరచున్నాము. సో ఇంగ్లీష్కి సపరేట్గా ప్లేలిస్ట్ ఏర్పరచున్నాము. ఆ 4 వీడియోస్ చూస్తే మీకు 6 మార్క్స్ 7 మార్క్స్ వచ్చేస్తాయి. సో అది షెడ్యూల్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఎగ్జామ్ ముందు రోజు వరకు ప్రతి ఇష్టం వచ్చినట్టు గందరగోళంగా చదివిన సబ్జెక్ట్ చదవడము, ఈరోజు ఒకటి రేపు ఒకటి ఇష్టం వచ్చినట్టు ఒక మూడు ఉన్నప్పుడు ఒకటి అట్ట కాకుండా ఒక షెడ్యూల్ లాంటిది వేసుకోండి. నిన్న ఒక వీడియో పెట్టాము కేటగిరీ 1కి షెడ్యూల్ అని, సేమ్ కేటగిరీ. సో అదే టైపుగా మీరు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఒకటి వేసుకోవచ్చు. 20వ తేదీ ఈరోజు, సో 21 నుంచి 25 వరకు అలానా సబ్జెక్టు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. దాని తర్వాత నేను సర్క్యూట్స్ చూసుకుంటాను. తర్వాత 3 days నేను జిఎస్ చూసుకుంటాను. 3 days సరిపోదు, ఒక 1 week జిఎస్ చూసుకుంటాను. ఈ వీడియోస్ కానీ, పలానా ఏదైనా షార్ట్ మెటీరియల్ కానీ, సమ్మరీస్ కానీ, ఇవన్నీ చూసుకోండి. దిస్ ఈజ్ ఎనఫ్, యూ డోంట్ హ్యావ్ మచ్ టైం. సో ఈ 1 monthలో ఎలాగైనా సరే ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా మీరు కొడతారని మేము ఆశిస్తున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఖచ్చితంగా. సో నెక్స్ట్ వీడియోలో మనము కుదిరితే మ్యాక్సిమం టెక్నికల్ సంబంధించి పేపర్ ఏ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, కానీ పేపర్ బిలో జస్ట్ సోర్సెస్ చెప్పున్నాను కదా, దానికి రిలేటెడ్గా ఈ సబ్జెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడము, దాని నుంచి ఏ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి, ఇప్పుడు కమ్యూనికేషన్స్లో, అరేస్లో, థ్రెడ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, అది సింపుల్గానే ఉన్నాయా లేదా ఇన్డెప్త్ ఇచ్చున్నాడా. మ్యాక్సిమం పేపర్స్ అన్నీ టఫ్గానే వచ్చాయి. కేటగిరీ 1 అయితే వెరీ టఫ్గా వచ్చింది, ఇది కూడా టఫ్గా వచ్చిందని చెప్పడం జరిగింది. అందుకే 65 అలా ఉన్నింది కట్ ఆఫ్ 150కి. సో నెక్స్ట్ టైం కూడా ఇదే మైండ్ పెట్టుకొని ఇంకా ఎక్కువ కష్టం ఉండే అవకాశం ఉంది. టైం ఎక్కువ దొరికింది కాబట్టి. ఫిబ్రవరిలో జరగాల్సిన ఎగ్జాము ఇప్పుడు సెప్టెంబర్కి పోస్ట్పోన్ చేశారు కాబట్టి దాదాపు 4-5 months టైం దొరికింది కాబట్టి గట్టిగా ఇంకా ప్రిపేర్ అవ్వాలి. మీరు ఖచ్చితంగా జాబ్ కొడతారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.